ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. సివిల్ సప్లైతో పాటు సీసీఐ అలాగే అనేక టెండర్లలో కూడా గోల్మాల్ జరుగుతుందని చెప్పి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఏం జరుగుతుంది, అసలు ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా అక్రమాలు ఏమేమి జరుగుతున్నాయి ఒకసారి వారు మీడియా సమావేశం పెట్టారు. ప్రస్తుతానికి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మనతో ఉన్నారు, ఒకసారి మనతో మాట్లాడదాం. సార్, ఇప్పటివరకు మీరు చెప్తున్నటువంటి ఆరోపణలలో ఏమేమి ఆరోపణలు చేస్తున్నటువంటి ఆరోపణలు నిజమెంత అబద్ధం ఎంత అన్నటువంటి ఒక క్యూరియాసిటీ మాత్రం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు రైతుల మీద రైతు ప్రభుత్వం చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇన్ని ఆరోపణలు చేస్తున్నప్పుడు దానిలో ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటి, ఏ ఆరోపణలు మీరు చేస్తున్నారు? అది ఏ ఒక్కటి కూడా ఆరోపణ కాదు, అవన్నీ నిజాలే. అవి నిజాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా తెలుసు. వాళ్ళు ఇరుకపోయినామని కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళ అంతర్మదనం కూడా పడతా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులను నమ్మబలికి గద్దెనెక్కిన తర్వాత గొంతుకు వస్తున్నారు. వారికి ఇచ్చే రుణమాఫీ కానీ పెట్టుబడి కానీ ఎగ్గొట్టారు. కానీ చివరికి వారి చెమట చుక్క నుంచి వచ్చినటువంటి పంటల ఉత్పత్తి మీద కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బ్రోకర్ పని చేస్తూ ఉన్నారు. ఎంఎస్పీ ఆపరేషన్స్ నిర్వహించడంలో కాంగ్రెస్ చేతివాటం ఉంటేనే ఎంఎస్పీ ఆపరేషన్ జరుగుతున్నాయి మద్దతు ధరకు సంబంధించి ఈ రాష్ట్రంలో. అది ధాన్యం టెండర్లో కుంభకోణం అట్లే జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వాన్ని నిలదీసినాం, రైటింగ్లో కంప్లైంట్ చేసినాం. దున్నపోతు మీద నిలబట్టేట చేస్తూ ఉన్నారు కాబట్టి కోర్టుకు వెళ్ళి పిల్లు కూడా దాఖలు చేసింది రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ. దానికి సంబంధించి ప్రభుత్వానికి మరి కౌంటర్ దాఖలు చేయాలి అని కోర్టు హుకుం జారీ చేసిన తర్వాత కూడా 14 నెలల నుంచి కూడా కౌంటర్ దాఖలు చేయని అష్టదరిద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే 14 నెలల నుంచి కౌంటర్ దాఖలు చేసే సిచ్యువేషన్ లేదు అని అంటే అది ఆరోపణ అయిద్దా నిజమైద్దా ప్రజలు అర్థం చేసుకోవాలి, రైతులు అర్థం చేసుకోవాలి. రెండో విషయము, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా మద్దతు ధరకి పత్తి పంటను కొనుగోలు చేయాలి. క్వింటాల్కి 7,521 రూపాయలు కొనుగోలు చేయాల్సినటువంటి సీసీఐ వాళ్ళు రైతుల దగ్గర మరిచి రైతుకు ఎప్పుడైతే ఫస్ట్ పికింగ్ చేతికి వస్తుందో ఆ సమయానికి కాంటాలు పెట్టకుండా అందుబాటులో తీసుకురాకుండా నెల రోజులు కావాలని కుట్రలో భాగంగా లేట్ చేసింది సీసీఐ. దాంట్లో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. దానికి సంబంధించినటువంటి గుజరాత్తో పాటు రాజస్థాన్తో పాటు తమిళనాడు సంబంధించినటువంటి బడా వ్యాపారులు కూడా ఒక రింగుగా ఏర్పడి రైతు చేతుల్లో ఉన్నటువంటి పత్తిని కాంటాలు డిలే చేయడం ద్వారా రైతుల చేతుల్లో ఉన్నటువంటి పత్తిని తీసుకొచ్చి మార్కెట్లో తక్కువ ధరకు అమ్ముకునే దుస్థితి కల్పించింది ఈ కుట్ర ద్వారా. దాన్ని కొనుగోలు చేసినటువంటి మధ్యవర్తులు పెట్టుబడిదారులను రైతుల అవతారం ఎత్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి టీఆర్ నెంబర్ల పేరు మీద టెంపరీ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళే రైతులు అని చెప్పి రైతు ధృవీకరణ పత్రాలు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఆ పత్రాలను పట్టుకొని ఆ ఆసరా లొసుగును వాళ్ళు ఆసరా చేసుకొని 7,521 రూపాయలకు సీసీఐకి అమ్ముకున్నారు. అంటే 5,500 నుంచి 6,000 రూపాయలకు రైతుల దగ్గర కొని రైతుకు రావాల్సిన 7,521 రూపాయల మద్దతు ధరను మధ్య బ్రోకర్లు తిన్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వమే సర్టిఫికేట్ ఇచ్చింది వాళ్ళే రైతులు అని చెప్పి. కాబట్టి వాళ్ళు మేము కంప్లైంట్ చేసిన తర్వాత విజిలెన్స్ విచారణ అని చెప్పి అంటున్నారు. సో విజిలెన్స్ అంటే ఎవరు? నథింగ్ బట్ పోలీస్. ఇలా పోలీసు డిపార్ట్మెంట్ ఎవరి దగ్గర ఉంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోంమంత్రి ఉన్నాడు. ఏం న్యాయం జరుగుతుంది రైతులకు? జరగదు. కాబట్టి మేము అంటున్నాం ఖచ్చితంగా దాని పట్ల ఆందోళన చేస్తాం, నిలదీస్తాం. ఏవైతే డబ్బులు రైతులకు రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే 3,000 కోట్ల రూపాయలు ఉన్నాయో మధ్యవర్తులకు, కాంగ్రెస్ పెద్దలకు, రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే పెద్దలకు అవి ముట్టినాయని చెప్పి మేము చెప్తున్నాం. వాళ్ళు నిజాయితీ నిరూపించుకోవాలి, రైతులకు న్యాయం చేయాలి. లక్షలాది మంది రైతుల పొట్టగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ దీనికి బాధ్యత వహించాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఓకే, ఇప్పుడు టెండర్ల విషయంలో కూడా టైం దాటిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఈ విషయం ఆగ్రోస్ కార్పొరేషన్ వారు నిర్వహించిన టెండర్లో ఎంత దిగజాడుతనం అంటే ఒదికో కొనుగోళ్లు చివరి దశకు వచ్చినాయి. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చో వరంగల్ వేదికగా రివ్యూ చేసి కొనుగోలు సంబంధించిన అన్ని రకాల మిషనరీ అందుబాటులో ఉంది, రైతులకు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పి ప్రగల్భాలు పలికిపోయిండు. అక్కడ చూస్తున్నాం నిన్న ఆగ్రోస్ వాళ్ళు తేమ శాతం నిర్ధారించే మిషన్ కానీ, వేయింగ్ మిషన్ కానీ, టార్పాలిన్ షీట్స్ కానీ, దీనికి సంబంధించిన ప్యాడీ క్లీనర్స్ కానీ నిన్న టెండర్లు పిలిచిండు ఆగ్రోస్ సంస్థ ద్వారా. దాంట్లో 3 గంటల వరకే సమయం ముగించేటువంటి టెండర్ నిబంధన ఉన్నప్పటికీ సీజ్ చేయబడ్డటువంటి మన టెండర్ బాక్స్ని తిరిగి కాంగ్రెస్ పార్టీ పెద్దల యొక్క ఆశీర్వాదంతో వచ్చినటువంటి టెండర్ సంబంధించిన షెడ్యూల్ను మరి సీజ్ చేసినటువంటి బాక్స్ను రీఓపెన్ చేసి 3 గంటల 36 నిమిషాలకి నిన్న దాన్ని మళ్ళీ రీఓపెన్ చేసి ఆ షెడ్యూల్ను కూడా అందులో పెట్టి మళ్ళీ సీజ్ చేసిండ్రు. దాన్ని బట్టి ఏమర్థమైంది? అలా 25% ఎక్సెస్ కోడ్ చేసిండ్రు. అంటే 60 కోట్ల టెండర్లలో అంటే ప్యాడీ క్లీనర్స్, రైతులకు సంబంధించిన ఎంఎస్పీ ఆపరేషన్స్లో ఉపయోగపడేటువంటి మరి ఏవైతే ఉన్నాయో దాంట్లో 60 కోట్ల విలువ చేసేటువంటి దాంట్లో 25% ఎక్సెస్ అంటే 15 కోట్ల రూపాయలు దాంట్లో ఆశించి ఇవాళ. అంటే ఆ ఆశతోటే ఇవాళ రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఆశ కోసమే ఇన్ని రోజులు టెండర్లు డిలే చేసిండ్రు.
ఇలా రైతులంతా ఇబ్బంది పడతాడు. నిన్ననైతే మహబాద్ జిల్లాలో ఒక గ్రామంలో నిన్న రైతులు ప్యాడీ క్లీనర్ కోసం ఎదురు చూసి నెల రోజులుగా కాంటాలు జరిగినటువంటి రైతులు నిన్న ప్యాడీ క్లీనర్ కోసం పోటీ పడి కొట్టుకున్నారు. ఆ దుస్థితికి కారణం ఎవరు? దానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కారణం, వాళ్ళ వైఫల్యమే కారణం. ఇప్పుడు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ప్రైజ్ ఉన్నటువంటి నేపథ్యంలో పక్క రాష్ట్రం నుంచి కూడా తీసుకొచ్చి ధాన్యం మన తెలంగాణ రాష్ట్రంలో అమ్ముతున్నటువంటి వార్తలు వస్తున్నాయి. దీన్ని జరుగుతున్నాయి. ఇక్కడ ఎంఎస్పీ అని ఆశ చెప్పిండ్రు. ఇక్కడ రైతులకు మాత్రం ఎంఎస్పీ ఇచ్చే దిక్కు లేదు. ఈ సీజన్లో ₹1 ఇవ్వలేదు. 536 కోట్ల పైసలకు ఎంఎస్పీ ఇవ్వాలి ఎండాకాలం పంటకే. ప్రభుత్వ అంచనాల ప్రకారమే రూపాయి ఇచ్చే దిక్కు లేదు. కానీ దానికి ఆశపడేటువంటి వాళ్ళు మాత్రం ఇతర రాష్ట్రాల్లో ధర తక్కువ ఉంది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ పెట్టుబడిదారులు తీసుకొచ్చి ఇక్కడ రైతుల పేరు మీద పెట్టి బోనస్ కకృతి పడే పరిస్థితి ఉన్నది. అలాంటి లారీలు కూడా ఇటీవల దొరికినాయి, కేసులు కూడా అయినాయి. దాన్ని కట్టడి చేయడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దానివల్ల ఇక్కడ రైతులకు నష్టం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మీ దృష్టిలో ఉన్నటువంటి నేపథ్యంలో మీరు దీని మీద ఏమైనా రైతుల నుండి కానీ ఇక్కడ ఏమైనా యాక్షన్ ప్లాన్ చేస్తున్నారా? ఖచ్చితంగా. ముఖ్యంగా సిసిఐ కుంభకోణం విషయంలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్ఎం ఆఫీస్ కానీ ఆదిలాబాద్, మహబూబ్నగర్, వరంగల్ అటువంటి జనరల్ మేనేజర్ ఆఫీసులో ముట్టడి చేస్తాం. ఖచ్చితంగా ఇది తేలాల్సిందే. ఇలా విజిలెన్స్ పేరు మీద తాత్సారం చేస్తే ఊరుకునేది లేదు. విజిలెన్స్ అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కాబట్టి విజిలెన్స్ పైన ఎవరికి విశ్వాసం లేదు. ఖచ్చితంగా స్వతంత్ర సంస్థ చేత ఇది చేయాలి, సిట్టింగ్ జడ్జి విచారణ చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంది, మళ్ళీ కూడా చేస్తాం. ఇప్పటికే రైతు బంధు రుణమాఫీ పేరుతో రైతులను పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు మళ్ళీ ఇక్కడ మినిమం సేల్స్ ప్రైస్ కూడా ఇవ్వకుండా ఎంఎస్పీ లేకుండా కూడా అనేక ఇబ్బందులకు గురి చేస్తుందన్నటువంటి ఒక ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రైతులకు సంబంధించి ఇక్కడ టీఆర్ నెంబర్లు కూడా దాఖలు చేసి ఇక్కడ ఎక్కువ అంటే తక్కువ ఉన్నటువంటి ప్రైస్ని ఎక్కువ కోడ్ చేసుకుని రైతులను కూడా మోసం చేసే విధంగా దాదాపు 3,000 కోట్ల రూపాయలు పత్తి కొనుగోలలో అక్రమంగా జరిగిందని చెప్పి అంటున్నారు. దాంతోపాటు ఇక్కడ ఎక్కువ ప్రైస్ అమ్ముతున్నారన్నటువంటి నేపథ్యంలో రైతులకు సంబంధించినటువంటి పేర్లతోటి పక్క రాష్ట్రాల నుండి కూడా ధాన్యాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటూ రైతుల పేరుతో ఇది ఒక దాగా మోసం చేస్తున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా దీనిపై చర్యలకు యాక్షన్ ప్లాన్ సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ జనరల్ మేనేజర్ కార్యాలయాన్ని కూడా ముట్టడించేటువంటి ప్రయత్నం చేస్తుందంటున్నారు. రైతులు దీనిపై కూడా మేల్కోవాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.